హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గోధుమ పిండితో చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఎలా కనుక చేశారంటే మనము డెలివరీ అప్పుడు పొరటాలకి కూడా ఇవ్వచ్చండి. ఇవి తినొచ్చు చక్కగా, ఎందుకంటే గోధుమ పిండితో చేస్తున్నాము కాబట్టి చాలా హెల్దీ. అలాగే చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చాలా చక్కగా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. 2 కప్పులు గోధుమ పిండికి మనం ఇక్కడ 1 స్పూను వరకు వాము వేసుకోవాలి. అలానే కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వరకు వాము కొంచెం వేసుకుంటే ఎక్కువ వేసుకోండి. అలానే కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో సోడా ఏమీ కలపనవసరం అయితే లేదు. బేకింగ్ సోడాలు అవి నేనేమీ కూడా కలపలేదండి. ఇలా చక్కగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దనైతే చక్కగా చపాతీ ముద్ద కలిపేటట్టుగా సాఫ్ట్గా కలుపుకోవాలి. నేను ఇప్పుడు కారం వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు కారం అయితే కలుపుకుంటున్నాను. చక్కగా మీరు తినేదాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. చూసారు కదా ముద్ద ఎలా సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఈ ముద్దని మూత పెట్టేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. చక్కగా నానుతుందనమాట. అరగంట పోయిన తర్వాత మూత తీసి దీన్ని మనము చక్కగా కొంచెం పెద్ద సైజుల్లో బాల్స్లా చుట్టుకోవాలండి. ఎందుకంటే మనము చపాతీలాగా వత్తాలన్నమాట. దీన్ని కొంచెం పిండి వేసుకొని ఇక్కడ ఒత్తుకొని చక్కగా సిప్స్ లాగా మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూసారు కదా ఇక్కడ ముద్ద ఏ సైజులో తీసుకున్నానో ఇలా అయితే చక్కగా మనకి ఒకటి చపాతీలాగా వస్తుంది. దీనిపైన బండ మీద కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి దీనిపైన ఇలా బాల్ పెట్టుకొని చక్కగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. మరీ పలుచగా అయితే ఒత్తుకోకండి. నేను ఇక్కడ చూపిస్తాను ఏ మందంలో ఒత్తుకోవాలో అలా ఒత్తుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ అయితే చేసేయొచ్చండి ఈ చిప్స్. చూసారు కదా ఇక్కడ ఎలా నేను ఒత్తుకున్నానో. ఇప్పుడు సైడ్స్ ఎడ్జ్లన్నీ కట్ చేసుకొని చక్కగా ఇలా మనము ఈనుల్లా కట్ చేసుకొని ఏ టైప్లో మనకి కావాలంటే ఆ టైప్లో చిప్స్ని ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా కట్ చేసుకున్న తర్వాత చక్కగా మనము ఫ్రై చేసుకోవడమేనండి. చూసారు కదా ఇలా అన్నీ తీసుకుంటూ ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం వీడియోలో చూపిస్తున్నాను చూసారా. ఇలా మొత్తం కూడా కట్ చేసుకొని ఇలా వేసుకుంటూ ఆయిల్ ముందుగానే నేనైతే స్టవ్ మీద ఆల్రెడీ పెట్టేశాను. చాలా తక్కువ టైంలో అయిపోతాయండి ఈ చిప్స్. తప్పకుండా చేయండి. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కిందో లేదో చూసేద్దాం ఒకసారి. ఇక్కడ నేను ఆయిల్ అయితే పెట్టేశాను. వేడైతే బాగా వేడెక్కాలండి. ఇలా వేడెక్కిందో లేదో అని చిన్నది వేసి ఒకసారి టెస్ట్ చేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న చిప్స్ని ఇలా వేసుకోవాలి. చాలా చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇలా నోట్లో పెడితే కరిగిపోతాయి. అంత బాగుంటాయి. కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు అయితే చక్కగా తింటారు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మనకి తినడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. డెలివరీ అయిన తర్వాత ఏమీ తినకూడదు అంటారు కదా, అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బాగా ఇష్టపడతారు. నోటికి కూడా కమ్మగా ఉంటాయన్నమాట. చూశారు కదా ఎలా పొంగాయో. నేను సోడా కూడా వేయలేదండి ఇందులో. చక్కగా పొంగాయి కదా. ఏ బటరు ఏమీ వేయలేదు. ఇలా చక్కగా మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకొని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే ఒక 4 రోజుల పాటు చక్కగా తినొచ్చండి అందరము కూడా. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. మీరు కావాలంటే కొంచెం వాము ఎక్కువైనా వేసుకోకండి, పర్వాలేదు, బాగుంటుందన్నమాట. కొంచెం కలర్ వచ్చినంత వరకు వేపుకుంటూ తీసేద్దాము. ఇలా తీసేయాలండి. చూసారు కదా ఎంత చక్కగా వేగిపోయాయో. మీకు కనిపిస్తుంది కదా కలరు. అలాగే అవి పొంగేటప్పుడు ఎలా వచ్చాయో చూసారు కదా. చిప్స్ రెడీ అయిపోయాయి. చూస్తేనే తెలుస్తుందండి అవి క్రిస్పీగా ఉన్నాయో లేదో అని. ఇప్పుడైతే మనము మొత్తం ఇలా ఆయిల్ని సపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లగా అయిన తర్వాత కనుక ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చక్కగా తినొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో ఏంటి అనేసి. చూసారు కదా
ఎలా కనిపిస్తున్నాయో ఉబ్బుతూ చక్కగా పొంగుతూ వచ్చాయి. మొత్తం అన్నీ కూడా పొంగాయండి. చూసారు కదా ఎంతగా మనకి క్రిస్పీగా ఉన్నాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కుదిరితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.